యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. మైక్ తీసుకొని చదివి నాకు సహకరించండి. తీసిన వాళ్ళు పేజీ నెంబర్ కూడా చెప్పండి. 173 178. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను చేర్చుకొనుము. రైట్. నాకు చూడండి, ఇప్పుడు అందరూ కూడా ఆమె ఒక వేశ్య. ఏం పేరు ఆవిడ పేరు? రాహాబు అనే వేశ్య. రాహాబు అనే వేశ్య. ఆ దేశాన్ని వేగు చూడడానికి కొంతమంది వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాట నాకు చూడండి. అందరూ కూడా చక్కగా దేవుని వాక్యం వినండి. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. జాగ్రత్త, దేవుని వాక్యం వినండి. అయితే ఆమంటది, మీ ఎదుట ఎవరికి కూడా ధైర్యం చాలదు, మీ దేవుడు గొప్పవాడు. ఎర్ర సముద్రం ఎలా పాయలు చేస్తాడో అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఏమంటుందంటే, సరే మీరు ఈ పట్టణాన్ని పట్టుకోబోతున్నారు, అది నాకు అర్థమైంది. అయితే నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, నా సిస్టర్స్ని, బ్రదర్స్ అందరిని కూడా మీరు కాపాడండి అంటది. సరే, ఈ పట్టణాన్ని మేము ముట్టడి వేసినప్పుడు నీ ఇంటిని మేము ముట్టుకోకుండా ఉండాలంటే ఏం చేస్తావంటే ఎర్రని దారాన్ని కిటికీ కట్టమంటాడు. ఏంటమ్మా? ఎర్రని దారాన్ని ఎక్కడ కట్టమంటారు? కిటికీ కట్టమంటారు. చాలామంది కాలుకి దారాలు కట్టుకుంటారు. కాలుకి చాలామంది ఫోన్లు కట్టుకుంటారు. ఫోన్లు ఇందులో ఏమీ కూడా శక్తి ఉండదు, బలం ఉండదు. విన్నారు అందరూ కూడా? ఎందుకమ్మా కాలుకి ఆ నల్లటి దారం కట్టుకున్నావంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కాలుకి లెఫ్ట్ లెగ్కి నల్లని దారం కట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సినిమా నుండి వచ్చింది. ఆ సినిమాలోని ఆ హీరోయిన్ మొత్తం ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు కొట్టుకుంటే వీళ్ళు వచ్చాయి. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ఎక్కడి నుండి వచ్చింది? సినిమాల నుండే వచ్చింది. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం. నిండుగా స్త్రీలైన వారు గుండులు కప్పుకుంటేవారు చున్నీతోని. చున్ను తీసేసి ఇలా పక్కకి వేసుకోవడం, మెడకు చుట్టుకోవడం, ఓను మెడకే లేదు పక్కకి వేసుకోవడం, లేదా ఈ చేతులు తీసేయడం, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి చెప్పండి? సినిమాల నుండి వచ్చాయి. మొన్న ఒకడు ఒక పాపని, 3 సంవత్సరాల పాపని పాడు చేసిన వాడిని అడిగితే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇలాంటి అంటే, ఆడు సెల్ ఫోన్లోనే పెనికిమేళని చూసాడట. సెల్ ఫోన్ ద్వారా, సినిమాల ద్వారా చూసి నేర్చుకొని ఇవన్నీ కూడా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈమె ఏం చేసిందంటే అండి, ఎర్రని దారము కిటికీ కట్టింది. ఎందుకంటే ఒక సూచనగా కట్టమని వాళ్ళు చెప్తే కట్టింది. అది ఎత్తుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళ యొక్క ఉన్న ఇల్లు ఎత్తుగా ఉంటుంది, కనిపిస్తుంది, ఈజీగా కనిపిస్తుంది. అందు గురించి కట్టమని చెప్తుంది. ఆ యొక్క ఊరిని వాళ్ళు ముట్టడి చేసినప్పుడు, ఆ ఊరిని స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆ పట్టణాన్ని, ఆ ఇంటిని ఆ దారము చూసి వదిలేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అక్కడ ఉన్న ఒక ఎర్రని దారం కట్టడం గురించి. స్టాప్ చేయి. అక్కడ అవుదా? రైట్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా యందు భయభక్తి గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. హల్లెలూయా. రక్షాబంధన్. హలో, నీకు రక్షణ ఎక్కడి నుండి కలుగుతుందో తెలుసా? దేవుడు చెబుతున్నాడు, తన దూతను పంపించి నిన్ను రక్షిస్తాడు. ఒకసారి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. జాగ్రత్త వినండి. ఒకసారి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపిస్తే వాళ్ళ సీసీ ఫుట్ నోట్స్లు అన్నీ చూస్తారు, సీసీ కెమెరా ఫుట్ నోట్స్లోని. ఆ తోగుండా వెళ్తూ ఉంటే ఒక అమ్మాయిని వాళ్ళు పట్టుకొని పాడు చేసి చంపేశారు. వాళ్ళు దొరికిపోయారు పోలీసులకి. వాళ్ళని ఇంటర్గేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒరే నీకన్నా ముందుగా 2 అమ్మాయిలు వెళ్ళారు కదా, వాళ్ళేమీ మీరేం చేయలేదేమి?
ఈ అమ్మాయి వెనకాల ఇంకో అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని పట్టుకొని మీరు పాడు చేశారు, మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారా అని అడిగారు. జాతి విన్నారు మీరు? జరిగిన సాక్ష్యం చెప్తున్నా. ఆ ఇద్దరు అమ్మాయిలను ఎందుకు వదిలేశారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పిన సాక్ష్యం చెప్పాలండి. ఎవరు? మానభంగం చేసిన ఆ వ్యక్తులు చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను మీకు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు మీకు ఇద్దరు కనిపిస్తున్నారా మీకు సీసీ కెమెరాలోనే? వాళ్ళిద్దరు కాదండి బాబు, వాళ్ళ వెనకాతలు ఎవరో పెద్ద ఎత్తున ఆజానుభావులు ఇద్దరు, బాడీ బిల్డర్స్ ఇద్దరు, బోన్సర్స్ ఇద్దరు నడుస్తూ ఉండమే చూసాం. ఇద్దరు అంటారేంటి మీరు అన్నారు వాళ్ళు. లేదురా సీసీ ఫుట్బాల్స్లో ఇద్దరే కనిపిస్తున్నారు మాకు. నువ్వేంటి అలాగన్నావు? లేదు బాబు, మా ఇద్దరినే పాడు చేద్దాం అనుకున్నాం మేము. చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు వాళ్ళు. ఎక్కడికో చర్చికి వెళ్ళి వస్తున్నారేమో, బైబిల్ పడుకుని వెళ్తున్నారు వాళ్ళు. అదే పాడు చేద్దాం. కానీ వెనకాతలో బౌన్సర్స్ ఉన్నారు, చాలా హైట్గా ఉన్నారు. వాళ్ళ నుంచి భయం వేసి మేము వాళ్ళ జోలికి వెళ్ళలేకపోయాం. వెనకాతలు వచ్చింది ఏం పట్టుకున్నామన్నారు. అప్పుడు ఆ అమ్మాయిలని వీళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఎవరు? పోలీసులు. అమ్మ రోజు మీతో ఎవరో బౌన్సర్స్ ఉన్నారని ఆయన చెప్తాడు, మీరు ఇద్దరు కదా ఉన్నారు అని వీళ్ళు అంటుంటే వాళ్ళు అన్నారు. అప్పుడు ఈ వాక్యం చూపించి ఆయన దూత కావలి ఉండి మమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా. చెప్పకూడదు, మహిమపరచండి. యెహోవా నీకు రక్షకుడు, తన దూతను పంపించిన రక్షిస్తాడు. ఒకసారి అండి మా బావమర్ది, నా సొంత బావమర్ది, నా భార్య చిన్నన్నయ్య డానీ ఆయన పేరు. ఇప్పుడు ఆయన పరిచర్యలో ఉన్నాడు. లక్షల జీతాలు ఆయన కూడా విడిచిపెట్టేసి పరిచర్య చేస్తున్నాడు వైజాగ్లో. ఆయన ఎక్కడికో అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు బెంగళూరు లైఫ్ స్టైల్ అందులో జాబ్ చేస్తున్నప్పుడు ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినప్పుడు పొర్రపాటున కాళ్ళు స్లిప్ అయ్యి ఆ ట్రాక్లో పడిపోయింది. ట్రైన్ జరుగుతున్న ట్రాక్లో పడిపోయింది. ఇంకా అందరూ అలా ఉండిపోయారు, ఇంకా అయిపోయాడు అనేసి. ఆయన కూడా సాక్ష్యం చెప్తాడు. బాగారు ఏమైందో నాకు తెలియదు, కాసేపటికి నేను ఒడ్డున ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హౌ ఇట్స్ పాసిబుల్? ఆ రోజు ఉదయాన్న మా అత్తగారిని మా మామగారిని దేవుడు లేపి 3 గంటలు లేపి ప్రార్థనలో ఉండమని చెప్పాడు. ఒక కీడు రాబోతూ ఉంది, ప్రార్థనలో ఉండమని చెప్పాడు. చేసిన ప్రార్థన ఏం చేస్తుంది అంటే రక్షించింది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 118 వాక్యం. కీర్తన గ్రంథం రక్షాబంధన రోజున మీకు చెబుతున్న రక్షణ గురించి చెబుతున్నా వినండి. కీర్తన గ్రంథం 18 వాక్యం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షిస్తాడు. ఏం చేస్తాయండి? మొర్ర పెడితే అనండి. అందరూ కూడా మొర్ర పెడితే, ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన నీకు కావల ఉంటుంది. నువ్వు చేసిన ప్రార్థన వల్ల దూతలను పంపిస్తాడు ఆయన. ప్రార్థన చేస్తే నీకు రక్షణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రొటెక్షన్ ఉంటుందండి ప్రార్థన చేస్తే. నా భార్య చనిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, రేపు మధ్యాహ్నం 3 గంటలకి నా అవసరం ఉంటుంది పిల్లమని చెప్పాడు. యూట్యూబ్లో ఉంటుంది, సాక్ష్యం చూడండి. 3 గంటల అవసరం ఉంటుంది పిల్లండి అని చెప్పినప్పుడు బ్లడ్ ఎక్కుతూ ఉంది. యేసయ్య మా అత్తగారు చెప్పిన మాట. ఆ టైంలో ఎక్కిన బ్లడ్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే మా సింహాద్రప్పన లేడట, మా వెంకటేశ్వరం లేడట, వీళ్ళందరూ దేవుళ్ళు కాదట, అది ఎవరో మాలాల దేవుడు వచ్చి యేసులో బాగు చేస్తాడట అని వీళ్ళు అన్న మాటలు మా అత్తగారిని అంటూ ఉండగా ఎక్కిన బ్లడ్ ఆగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు నా అవసరం ఉంటుందని పిలవమని చెప్పిన యేసయ్య మాట గుర్తొచ్చి యేసయ్య నాన్న పిలిచిందంట. ఆగిపోయిన బ్లడ్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయింది. హల్లెలూయా. మొర్ర పెట్టగా పిలవగా రక్షకుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఎవరు రక్షకుడు అంటే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 22 వాక్యం. ద్వితీయోపదేశకాండం 22 వాక్యం. ద్వితీయోపదేశకాండం 22 వాక్యం. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. నోట్ చేసుకోండి.
ఒక అమ్మాయి అంట ఒక పొలములోని ఉండగా ఒకడెళ్ళి ఆమెను మానభంగం చేస్తూ ఉంటే, రేప్ చేస్తూ ఉంటే ఆమె కేకలేసిందంట. కానీ ఎవడో కూడా రక్షకుడు లేదంట, ఆవిడికి రక్షకుడు లేదట. ఇద్దరు అమ్మాయిలు దారిన పోతూ ఉండగా ఇద్దరు దేవదూతలను దేవుడు పంపించి రక్షణ కల్పించాడు. హల్లెలూయా. ఒక 7 అనుకుంటానండి, 7. నేను అన్నీ మీకు చెప్తున్నవన్నీ సజీవ సాక్ష్యాలు. నేను చెప్తున్నవి బూటకాలు కాదు, సజీవ సాక్ష్యాలు చెప్తున్నాను. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నీకు బలం వస్తుంది, నీ విశ్వాసం పెరుగుతుంది, నీకు ధైర్యం పెరుగుతుంది. హల్లెలూయా. 7 అమ్మాయిలు సువార్తకి వెళ్ళారు ఒక ఊరికి సువార్తకి వెళ్ళి ఊరిలో సువార్త చెప్పేసి ఊరి సువార్త అంతా అయిపోయినప్పటికీ చీకటి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో బస్సులు, ఆఖరి బస్సులు అలాంటివన్నీ, ఫోన్ కాల్స్ ఏమి ఉండవు, ఇంకా వీధి లైట్లు అలాంటివి ఏమీ లేవు. అలాంటి రోజులు అనమాట. సువార్తకి వెళ్తే ఇంకా అక్కడ ఉండిపోవడమే పరిస్థితి. ఇంటి దగ్గర వెళ్ళి గాబరా పడుతున్నారు. ఎవరు? తల్లిదండ్రులు. మా కూతుళ్ళు సువార్తకి వెళ్ళారు, ఇంకా రాలేదని చెప్పి అందరూ గాబరా పడుతూ ఉన్నారు. భయముతోని చేసిన పని ఏంటి? భయముతో. చాలామంది కొన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితులు, భయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేయరండి. టెన్షన్ పడిపోయి అటు ఇటు తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి గాబరా పడిపోయి అంటే గందరగోళం అయిపోతారు. కానీ అయ్యో నా దేవుడు ఉన్నాడే కాపాడడానికి, నా దేవుడు తన దూతలను పంపిస్తాడే కాపాడడానికి, నా దేవుడు నాకున్నాడు కదా అని చెప్పి మోకాళ్ళేసి ప్రార్థన చేయరు. భయముతోనే బిక్కి అలాగా నిద్ర పట్టకుండా వస్తారు తప్ప. కానీ ఈ 7 యొక్క పిల్లల యొక్క తల్లులు ఏం చేశారంటే జీవాధిపతికి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించిన దేవుడికి ప్రార్థన చేశారు. చేయగా జరిగిన సంఘటన చెబుతున్నా వినండి. వాళ్ళకి ఈ తల్లులకు తెలియదు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు చుట్టూరును దిమ్మలా ఉంటుంది కదా ఊర్లో, పల్లెటూరులో చెట్టు చుట్టూరును దాన్ని ఏమంటారు, రచ్చబండ అదేనంటారు, ఉండదు కదా. అక్కడ పడుకున్నారు వాళ్ళు. ప్లేస్ లేక రాత్రికి ప్రార్థన చేసుకుని అక్కడ పడుకున్నారు. ఈ దుండగులు ఉంటారు కదా, పొద్దుటి నుండి కాచుకునే ఉంటున్నారు. పొద్దుటి నుండి సువార్త చెప్తారా, ఏసయ్యని చెప్తారా, మాకు దొరకరా మీరు, మాకు తిక్కరా మీరు అని అదుము చూసి పట్టుకుందామని చెప్పి అలా వెయిట్ చేస్తున్నారు. చీకటి పడింది, వచ్చారు వాళ్ళు నోటంట చెప్పిన సాక్ష్యమైన చెప్తున్నాను నేను. ఏంటి ఇక్కడికి వచ్చారండి, అక్కడికి వచ్చి వాళ్ళని టచ్ చేద్దామని చూశారండి. చూస్తే దగ్గరికి రాగానే వాళ్ళు పడుకున్న దాని చుట్టూరు కూడా బౌన్సర్స్ వాళ్ళ కంటికి అలా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరంటే దేవుని దూతలు. హల్లెలూయా. యెహోవా భయభక్తి గలవారు చుట్టూ వారు దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. చెప్పకూడదు, ఏమేపరిచండి ఒకసారి. చుట్టూ తిరుగుతున్నారంట. మరి బాబు వీళ్ళెవర్రా, పొద్దున్న నుండి చూసాం, వీళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఈ అమ్మాయిలే కనిపించారు. ఏసే రక్షకుడు, ఏసే దేవుడు, ఏసు నమ్ముకుంటే తప్ప నీకు నరకమే, నీ పాప నరకాన్ని తీసుకెళ్ళిపోద్దని ఎంత అరిసి చెప్పినప్పుడు ఒక్కడు కూడా మనకు కనిపించలేదు కదరా. ఇప్పుడు ఎక్కడ వచ్చేది వీళ్ళందరూ? నీకు టైంకి కనిపిస్తారు, నీకు భయం పుట్టడానికి కనిపిస్తారు వాళ్ళందరూ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కీర్తనీయుడైన యెహోవాకు నువ్వు మొరపెడితే ఆయనని ఎక్కడి నుండి రక్షిస్తాడండి? శత్రువుల చేతుల నుండి నేను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 40వ వాక్యం, 37వ అధ్యాయం 40వ వాక్యం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 40వ వాక్యం. కొద్ది నిమిషాలు ఇంట్లో వచ్చేస్తాను, జాగ్రత్త వినండి దేవుని వాక్యాన్ని. సహాయకుడు యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షిస్తాడు. ఉన్నారు గనుక ఆయన ఎక్కడి నుండి అండి? భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించు. నాతో పాటు చెప్పండి, భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షిస్తాడు. మన చుట్టూరు కాచుకుని ఉన్న భక్తిహీనుల బోళ్ళు మీద ఉంటారు. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తి లేనోళ్ళండి. భక్తిహీనులు అంటే ఏంటి? భక్తి లేనోళ్ళు. భక్తి లేకపోవడం అంటే ఏంటి? ప్రార్థన ఉండదు, యేసుని నమ్ముకోరు, వేరే ఉంటారు వాళ్ళందరూ కూడా భక్తిహీనులు అంటారు. యేసుని నమ్ముకోవడం కూడా భక్తిహీనులు ఉండాలి బోర్డు మీద.
భక్తిహీనులు అంటే ఏంటంటే ఆదివారం నాడు చర్చికి రారు, ఒక కుటుంబ ప్రార్థన చేసుకుందాం, కాసేపు దేవుని సన్నిధిలో మోకలేసి ప్రార్థన చేద్దాం, ఖాళీ టైం దొరికింది కదా అలాగే సువార్తకి వెళ్దాం, ఇలాంటివి ఉండవు. ఇదంతా భక్తిహీనత. అంటే రక్తహీనత ఉంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? రక్తహీనత, రక్తం లేకపోతే ఎలా ఉంటుంది? మనుషులు పుష్టిగా ఉంటారే కదా, పుష్టిగా ఉంటారే, నిగనిగనిగలు ఆడుతుంటారే, అవునా? రక్తం లేకపోతే. భక్తిహీనత అండి, భక్తి లేకపోతే రక్తహీనత లాంటిది, అలాంటిదే, అంతకన్నా ఘోరమైనది. అయితే భక్తిహీనుల చేతుల నుండి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. దావీదు మీద సౌలు ఈటి ఇసరడానికి ఇసిరేవాడు. ఈటని దేవుడు ఏం చేస్తాడంటే తప్పించేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోల చుట్టూ కూడా భక్తిహీనులు ఉండేవారు. వాళ్ళని ఏం చేశాడు దేవుడు? వాళ్ళ యొక్క పళ్ళు నుండి, వాళ్ళ యొక్క వేట నుండి, వాళ్ళ కుట్రల నుండి దేవుడు రక్షించేశాడు. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో చూస్తే మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా యూదులను చంపేద్దామని చూశారు హామాను. ఆ భక్తిహీనుడి చేతుల నుండి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని తెప్పించాడు. దానియేలును కూడా భక్తిహీనుల యొక్క ఏట నుండి దేవుడు రక్షించాడు. నిన్ను కూడా నీ మీద ఉంటుంది, చాలామందికి నీ మీద కొన్ని ఉంటుంది. చూస్తాను ఎంతగా ఆస్వాదించబడతావు. ఇప్పుడు ఈ బాగానే ఉన్నావు, చూస్తాను నేను. అప్పుడు పర్లేదు బాగానే ఉన్నా, అప్పుడు బాగానే ఉన్నా, కానీ అనేవాడు బోర్డు అర్థం ఏంటి? ఇప్పుడు బాగున్నా అర్థం ఏంటి? రేపు పొద్దున బాగుంటావు అనుకుంటున్నావా అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. నిన్ను టార్గెట్ చేసుకొని అలా పొంచి ఉండి వాళ్ళు బోర్ల మీద ఉంటారు. ఈ యొక్క భక్తిహీనత అంతటి నుండి కూడా దేవుడు నిన్ను రక్షించిన గాక. ఆమేన్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 97:3 స్పీడ్గా. కీర్తన 91:3. వేటకాని ఉరిలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. చెప్పకూడదు, ఏమహింపరచండి. నాశనకరమైన తెగులు, వేటకాని ఊరు నుండి దేవుడు విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఒకసారి ఈజిప్ట్లోని ఆ రాత్రి అంటాడు దేవుడు, నేను ఈజిప్ట్లోనికి రాత్రి వాళ్ళ మధ్య దూరంలో వస్తాను, ఆ దేశంలోనికి వస్తాను, ఒక తెగులు సంచరిస్తుంది. ఏమిటా తెగులు అంటే, సింహాసనం మీద కూర్చున్న వాని యొక్క తొలి సంతానము నుండి తిరగల విసురుతూ ఉన్న దాసి, మీ భాష చెప్పాలంటే అంట్లు దోక్కున్న వారు కావచ్చు, అటు తక్కువ పని ఏదైతే ఉందో ఆ పనివారి వరకు కూడా మొదటి సంతానం చచ్చిపోద్ది. అయితే మీరేం చేస్తారంటే మీ యొక్క గడప కమ్మీల మీద రక్తాన్ని పూసుకోనండి. పశువుని తీసుకొని, గొర్రెను మేకను తీసుకుని రక్తాన్ని పూసుకోండి. నేను ఆ రక్తాన్ని చూసి మీకు మరణము రాకుండా, మీకు తెగులు రాకుండా దాటిపోతాను అన్నాడు. అలాగే అందరూ పూసుకున్నారు, అందరూ కూడా మరణం దాటిపోయింది. హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించేవాడు నీ దేవుడు, నీకు రక్షకుడు ఆయన. ఒక స్త్రీ అక్కడ ఉంటుంది, రాళ్ళు తీసుకొని వ్యభిచారం చేసింది, దొరికిపోయింది, రెడ్ హ్యాండ్గా చంపేద్దామని చూస్తారు, రెడీగా ఉంటారు. అక్కడ ఒక రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అక్కడ ఉండి ఆమెను రక్షించాడు. ఈ విషయం మీకు తెలుసు. అమ్మా నన్ను ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు ప్రభువా, నేను కూడా నేను శిక్షించను, నేను రక్షకుడుని. హల్లెలూయా. హలో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ లోకము రీతిది, ఈ లోకము తీరది, ఈ లోకం ఇక లాది. దుష్టులు ఏం చేయాలంట? శిక్షించాలంట. భూమి మీద ఒక మనిషి కూడా బతకడు. దుష్టులు కానీ శిక్షించాలంటే ఏ నరుడు కూడా బ్రతకడు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను దూరం చేసుకుంటున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు ఈ భూమి మీద. భూమి పుట్టిన మొదలుకొని ఎవరు నీతిమంతుడు లేడు. ఈ యొక్క సిద్ధాంత ప్రకారం ఏం చేయాలా? అందరూ తుడిచికెళ్ళిపోవాలా. ఏసీ అంటాడు, నేను పాపులను రక్షించడానికి వచ్చాను అంటాడు. హల్లెలూయా. నేను రక్షకుడినే, శిక్షించడానికి రాలేదు. పాపంలో ఉన్న మనిషిని,
మురుకులో ఉన్న మనిషిని, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్న మనిషిని తీసుకొచ్చి రక్షించి ప్రేమలో సువాసనగా చేసి సింహాసనం మీద నాతో కూర్చోబెట్టుకొని యుగ యుగాలు నాతో సంతోషించే భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడు ఆయన. హల్లెలూయా. మన యేసయ్య రక్షకుడు. రండి ముందుకు వెళ్దాం. లెట్స్ గో. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 13వ వాక్యం. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 13వ వాక్యం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. ఎవరినండి? బీదల ప్రాణములను అతడు రక్షించును. యేసయ్య గొప్పవారికే దేవుడు కాదండి, బీదలు కనికరించే దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. బీదలను కటాక్షించే దేవుడు. నువ్వు బీదదానివా? నువ్వు బీదవాడివా? 2 కాసులు ఇచ్చిన బీదరాలను మెచ్చుకున్న దేవుడు. బీద విధవరాలు 2 కాసులు ఇస్తే మెచ్చుకున్నాడు. బీదల పట్ల కనికరం చూపించే దేవుడు, బీదలను రక్షించే దేవుడు. లాజరు దరిద్రుడు, అట్టి కట్టికమైన బీదగలవాడు. బల్ల మీద నుండి ఏమైనా కింద పడతాయా? రొట్టె ముక్కలు ఏమైనా బల్ల మీద నుండి? కుక్కలు ఎలాగైతే కాచుకుని ఉంటాయి, ఏమైనా దొరుకుతుందా ఇంటి దగ్గర ఏమైనా? అలాగా బల్ల మీద ఏం పడతాయని చూసిన ఆ లాజర్ని దేవుడు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బీదల పట్ల కనికరము, కటాక్షము చూపి నిన్ను కూడా బీదలని కనికరించమని చెబుతున్నాడు. బీదలకు సహాయం చేయమని చెబుతున్నాడు. బీదలను రక్షించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు బీదదానవైతే, నువ్వు బీదవాడవైతే భయపడకు, నీ పక్షాన నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. నీ క్లోజింగ్ క్వశ్చన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ప్రైజ్ గాడ్. ఏం రక్షించడానికి? ఆత్మలను రక్షించడానికి. అనండి, ఆత్మను రక్షించడానికి. నీలో ఒక ఆత్మ ఉన్నది. మనిషి ప్రాణము, ఆత్మ, శరీరం మిళితం. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ బయటకు వస్తుంది. నువ్వు బ్రతికుండగా ఏవైతే పాపాలు చేసావో, నీచకార్యాలు చేసావో, దేవుడికి విరుద్ధంగా ఉన్నావో, నీ ఆత్మ తిన్నగా నరకానికి వెళ్ళిపోద్ది. బ్రతికుండగానే నీ ఆత్మని యేసే రక్తంలో శుద్ధి చేసుకున్నావు అనుకో, పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని వేడుకొని బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నీకు రక్షణ ఉంది. నిన్ను రక్షించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మీ చేతిలో బైబిల్ చూపించండి ఒకసారి ప్లీజ్. మీ చేతిలో బైబిల్ చూపించండి అందరూ కూడా. నిన్ను రక్షిస్తుందని, నీ ఆత్మ రక్షించే దేవుని వాక్యం నీ దగ్గర ఉంది. దీన్ని ఎంతగా నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు? దీన్ని ఎంతగా నువ్వు చదువుతూ ఉన్నావు? ఈ వాక్యం పట్ల ఎంత తృష్ణ ఉందా నీకు, ఎంత దాహం ఉందా నీకు? ఆత్మను రక్షించేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఏది లేదు. వాక్యమే, దేవుని వాక్యమే రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ ఆత్మ రక్షించే శక్తి గలదే. దేవునికి ఇచ్చాడు, యేసయ్యకి ఇచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. 2వ వాక్యం. మత్తయి సువార్త 1:21 వాక్యం. ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక యేసు అని పేరు పెట్టుదురు. యేసు అంటే అర్థం ఏంటి చెప్పలందరూ కూడా? హలో, రక్షాబంధన్. ఇదే రక్షకుడికి రక్షాబంధన్. నీకు రక్షణ ఏదంటే యేసు. నేను చేసిన వీడియోలోని నీ కళ్ళు మచ్చలు పోవాలన్నా, కళ్ళు బాగా తేటగా ఉండాలన్నా ఏం పెట్టుకోవాలి? రెయిన్బో స్పెక్టికల్స్ రక్షణగా ఉంటాయి నీకు. నీ తల నిగారింపు, జుత్తి మధ్య కొంచెం తెల్లగా అయిపోతుంది. దీనికి ఏం చేయాలంటే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ రక్షణగా ఉంటుందట. విన్నారా? స్కిన్
ఇది ఎంత రాసినా ఎంత సబ్బు రాసినా దేనికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి మా పాస్టర్ గారు నేనున్నా, ఆయన అంతకీ రాడు బయటికి. అమ్మ 2 గంటలైందా? నిజం నిజం చెప్తాను నేను. 2 గంటలైందండి. బాత్రూంలోకి వెళ్ళి మీ ఆయనమ్మ రాళ్ళు ప్రార్థన చేద్దామంటే స్నానం చేస్తున్నాడు. రే బాబు 2 గంటల. నాకు క్షమించండి ఇలాగ అంటున్నాను కాదు, కానీ నిజమే చాలా నల్లగా ఉంటాడు అతను, చాలా నల్లగా ఉంటాడు. తప్పేం కాదు. మీకు సంగతి తెలుసా, నల్లగా ఉన్న వాళ్ళ మీద బంగారం బాగా కనిపిస్తుంది. నల్లగా ఉన్న వాళ్ళ మీద బంగారం బాగా కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అండి. ఖజానాలోనే ఆ గోల్డ్ పెట్టినప్పుడు ట్రేస్, బ్యాక్గ్రౌండ్ ట్రేస్ ఏం వాడతారంటే బ్లాక్దే వాడతారు. బాగా కనిపిస్తుంది. ఆయన ఎంతకి రాడు ఆయన బయటికి. ఎంత రుద్దునే వస్తుందిరా బాబు, దేవుడు ఇచ్చాడు, దాన్ని బట్టి సంతోషించు. హల్లెలూయా 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 చెప్పండి రా. తెల్లగున్న వాళ్ళు చెప్పట్లేదు హల్లెలూయా. నన్ను చాలామంది అంటారు, నువ్వు నిగనగనగలాడుతుంటాడు ఖజానాలో ఉన్నప్పుడు, బయట పైన లైటింగ్ కన్నా నువ్వే పవర్ఫుల్ లైటింగ్ ఉంటాడు, నువ్వే నల్లగైపోతున్నావు అన్నాడు ఆయన. మా ఇంటి పేరు కర్రీ కాబట్టి ఆ పేరు నిలబెట్టుకోవాలని చెప్పాను నేను. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తుతించండి ఒకసారి. హల్లెలూయా. ఈ నిగారింపు, ఈ యొక్క సౌందర్యం తగ్గుకొని ఉండాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ. ఇంకేటిదమ్మా అది? ఫెయిర్ హ్యాండ్సమ్మా ఇది? ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్మా. అదట నీకు రక్షణ ఉంటుందట, నీ స్కిన్ పాడవకుండా రక్షణ ఉంటుందట. అవునా? నీ పాదాలు సుకుమారత్వం తగ్గిపోకూడదంటే ఏం చెప్పులండి? వాకర్స్ అని, పారాగన్ అని, సంథింగ్. నీ పాదాలు సుకుమారత్వం తగ్గిపోతుంటే ఇదిగో నీకు రక్షణగా ఉంటాయి మా చెప్పులు అంటాడు వాడు. మీరు మీ యొక్క లాకర్స్ అన్ని భద్రంగా దొంగల చేతులు పడకూడదు అంటే ఏంటిది? గోధురే తాళం కప్ప రక్షణగా ఉంటుందట. అబ్బో, బోర్డు దగ్గర ఉన్న సైనికులు నీకు నాకు ఎలాగున్నారు తెలుసా? రక్షణ కవచాలుగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. రక్షక బట్టలండి అందరూ కూడా. అవునా కదా? నీ బాడీలోని తెల్ల రక్త కణాలు నీకు ఆరోగ్యాన్ని కాపాడడానికి రక్షణగా ఉన్నాయి. అవునా కదా? ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే నీలో ఒక ఆత్మ ఉంది. మా ఆత్మ సంగతి ఏంట్రా? నీ ఆత్మక రక్షణ ఎక్కడ? తల వెంట్రులు మొదలుకొని కాళ్ళు చెప్పులు వేసుకునే పాదాల వరకు కూడా నీకు రక్షణ ఉందని ఆలోచన చేస్తున్నావు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు, కొనుక్కుంటున్నావు, వేల పెట్టి యూజ్ చేసుకున్నావు. ఓకే, నీలో ఈ దేహంలో ఈ మట్టి గడంలో మహిమేశ్వర్యం ఆత్మ ఉంది. దీనికి రక్షణ ఎవరో తెలుసా? యేసు. హల్లెలూయా. తప్పుడు మహిమపరచండి. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అనే పేరు పెడతారు. యేసు ఎందుకు అని పేరు పెట్టాల్సే, నేను రక్షించాలి, నేను రక్షకుడిని అని చెప్పడానికి. కీర్తన గ్రంథం 57:3 క్లోజింగ్కి వస్తాను నేను. కీర్తన గ్రంథం 57:3. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారి దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపుతాడు. నేను చదువుతా వినండి ఒకసారి. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. చెప్పండి అందరూ కూడా, నన్ను రక్షించును. ఆయన, అందరూ చెప్పాలి, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. హల్లెలూయా. దేని నుండి? మృంగగోరు వారు దూషణలు. నేను చాలామంది దూషణ మాటలు మాట్లాడుతున్నారా? హలో, చాలామంది దూషిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. తెలుసా మీకు? నా నామ నిమిత్తం మనుషులెల్లా మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలు మాట్లాడతారు. నీ ముందు మాట్లాడరేమో కొంతసార్లు మాట్లాడతారు, కానీ నువ్వు లేనప్పుడు చెడ్డ మాటలు మాట్లాడతారు. అయితే ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నిన్ను రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎలా రక్షిస్తాడంటే యోబు గ్రంథం 5:21 ఇది చదివి బైబిల్ క్లోజ్ చేయండి. యోబు గ్రంథం 5:21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను కాపు చేయను. అంతేనా? చాటు చేయను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
నోటి మాట వల్ల కలుగు నొప్పి అనండి అందరు కూడా. అందరూ నోటి మాటల వలన కలుగు నొప్పి. ఈ ప్రపంచంలో అన్ని నొప్పుల కన్నా భయంకరమైన నొప్పి ఏంటంటే నోటి మాట వల్ల కలుగు నొప్పే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అనుభవించో తెలుస్తుంది అది. అనుభవాలందరూ కూడా ఆ నోటి మాట వల్ల ఆ సార్ కానీ, ఆ మేడం కానీ, ఆ తోటి కొలీగ్స్ కానీ, తోటి ఎంప్లాయీ కానీ, మీ యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, ఎవరైనా సరే ఆ మాట అంటే ఒక కత్తి తీసుకొని గుండెల్లో పొడిచి ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితే ఆ నోటి మాట వల్ల కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన ఏం చేస్తాడు? చాటు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీకేం అనిపిస్తుంది? అక్కడ ఎన్ని అన్నీ సరే నీకు అనిపించవు. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఒక బ్రదర్ అంటాడు, ఆ బ్రదర్ అంట వాళ్ళ మామ అంట, వినండి క్లోజ్కి వస్తే, వాళ్ళ మామ అంట అండ్రాని మాటలు అన్నాడట. ఏమన్నాడు? విన్నారు అందరు కూడా? అండ్రాని మాటలు అన్నాడు. ఆ మాత్రం చేత కదండి, రోషం లేదా, పౌరుషం లేదా? పిల్లని చేసుకున్నావు, పిల్లని కన్నా తప్ప 4 రూపాయలు సంపాదన చేత కదా, ఇలా మాట్లాడాడట. మాట్లాడితే అయిపోయింది. తర్వాత ఎప్పుడో కానీ ఎవరు అడిగారు అతన్ని. మామూలుగా క్యాజువల్గా ఉన్నాడు. నన్ను అంటావా, నా అల్లుడిని టూట్ నీ కూతురు విడాకులు ఇచ్చేస్తాను, మీ ఇంటికి గుమ్మెక్కడ నేను, ఇలాంటి ఏం సీన్లు ఏం లేవు. మామూలు క్యాజువల్గా ఉన్నాడట. ఆయన అన్నాడట, ఈ మామూలు భోజనం చేసి పనులు చేసుకున్నాడట. అతను అడిగారట, అతను అన్ని మాట్లాడినాడు కదా, నీకేం అనిపించలేదా అడిగాడట. ఏమన్నాడు? ఇలాగన్నాడు కదా, అవ్వా నోటి మాటలు కొలుగు నొప్పి నాకు తగలకుండా ఆయన అడ్డేసుకున్నాడు. ఆయన నాకేం తగలలేదు, నాకేం హట్ అవ్వలేదు, నాకు అసలు ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఇలాంటి మాటలన్నీ సాతాను కూడా మాట్లాడతాడు. ఇలాంటి మాటలన్నీ ఎవడు మాట్లాడతాడు? మాట్లాడేది మా మామ కాదండి, అది మీకు గ్రహించాలా. మాట్లాడేది మా మామ కాదు, సాతాను కూడా అలా దూరి అలా మాట్లాడతాడు నన్ను రేపడానికి. నాలో నేను కూడా కోప్పడి నేను కేకలేసి అక్కడ సమాధానం పోయి విడిపోవడానికి అలా ప్రేరేపిస్తాడు. అది నాకు తెలుసు. కాబట్టి మాట్లాడేది మా మామ అయితే నేను పట్టించుకుంటాను, ఆయన కాదు అన్నాడట ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ సిలువ నీకు దూరం అయిపోవాలి అంటాడు. ఎవరు? పేతురు. నేను సిలువకి వెళ్తానంటే నీకు దూరం అయిపోవాలి అంటాడు. యేసు ఏమంటాడు? సాతానా. పేతురండి ఆయన, ముందున్నది ఎవరు? పేతురు. యేసు ఏమన్నాడు? సాతానా, నువ్వు నాకు అభ్యంతరకారంగా ఉన్నావు, గో బ్యాక్, నా వెనక్కి వెళ్ళిపో అంటాడు. ఎలా పిలిచాడు? నువ్వు గ్రహించాల. నీతో ఉన్నవాళ్ళు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ పక్కన పడుకున్న వాళ్ళు, నీతో కలిసి భోజనం చేస్తున్నవారు, నీతో కలిసి ఉద్యోగం చేసే ఎవరైనా సరే కొన్ని కాని మాటలు అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళలోనే వాడు దూరి నిన్ను రేపుతాడు. గొడవ పెట్టడానికి, కాలు దువ్వడానికి, సమాధానం రిలేషన్ బ్రేకప్ చేయడానికి వాడు పన్నాగలేస్తాడు. అయితే ఈ మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన ప్రొడక్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెంత చెప్పమంటారు? ఇంకొక 2 గంటల అవకాశం ఇస్తే ఆ రక్షకుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, ఆయన దూతను పంపించి కావచ్చు, తెగులు రాకుండా కావచ్చు, వాక్యాన్ని పంపించి కావచ్చు, నేను రక్షించడానికి కావచ్చు, ఎలాగైతే రక్షకుడుగా నీకు ప్రత్యక్షం అవుతున్నాడో ప్రతి పేజీలో కూడా నీకు చూపించగలను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఈ రక్షకుడు నేను రక్షించుకున్నాడు. ఈ రక్షకుడు కునుకుడు నిద్రపోడు. ఈ రక్షకుడు ఎప్పుడు కూడా నేను రక్షిస్తూనే ఉంటాడు. నువ్వు నిద్రపోయినా సరే నీకు కాస్తూనే ఉంటాడు. ఆ పాలెంలో బయట ఎలా తిరుగుతూ ఉంటాడట. ఇశ్రాయేలు ప్రజలు నిద్రపోతూ ఉన్నప్పుడు రక్షకుడు నీకు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. ఎంత ధన్యత, ఎంత ఆనందం. మొర్ర పెట్టగా వెంటనే ప్రత్యక్షమైపోతాడండి. రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యే పాట విన్నారు కదా మీరు? రాజాని సన్నిధిలో నేను ఉంటానయ్యే పాట. ఆ పాట యొక్క సాక్ష్యం, ఆ బ్రదర్ సాక్ష్యం వినండి మీరు. ఆ బ్రదరు బిఫోర్ లైఫ్లోనే చాలా నీచంగా బ్రతికాడు, దరిద్రంగా బ్రతికాడు. ఒకరోజు సూసైడ్ చేసుకుందామని ఒక కొండ ప్రాంతానికి అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ లోపల వాళ్ళ మమ్మీని డాడీని ఏసే లేపి అర్ధరాత్రి లేపి, ఇదిగో నీ కొడుకు అక్కడ సూసైడ్ చేసుకోబోతున్నాడు, లెగండి ప్రార్థన చేయండి అంటాడు ఏసయ్య. వాళ్ళు లెగిసి ఇమీడియట్గా ప్రార్థన చేస్తారు. వెళ్ళి ఏం రక్షించుకుంటారు? వెళ్ళి ఏం కాపాడు, ఎక్కడ ఉన్నాడు ఏం తెలుసు?
దేవుడికి తెలుసు. హల్లెలూయా. వీళ్ళు చేసిన ప్రార్థన ఏడ్చి 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 ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ ప్రత్యక్షమైపోయి అతను స్వరం ఇచ్చి మాట్లాడి అతను రక్షించాడు. తర్వాత ఈ పాట రాశాడు, రాజా అనే సన్నిధిలో ఉంటానయ్యా. హల్లెలూయా. ఆ పాట రాసి కొన్ని సంవత్సరాలు ఏడ్చి ఏడ్చి పాడుకున్నాడట. ఒకరోజు ప్రభు చెప్తే యూట్యూబ్లో పెట్టాడంట. హల్లెలూయా. ప్రార్థన చేయగా మొర్రపెట్టగా భయంకరమైన సిచ్యువేషన్ నుండి, మరణాగాధం నుండి విడిపించే రక్షకుడు మనకున్నాడండి. నువ్వు ప్రార్థన చేస్తే, వాక్యాన్ని చదువుకుంటే నీకు రక్షణ అండి. ఏసే రక్షణ, ఇంకేమీ లేదు. మోకలేని ప్రార్థన చేసుకుందాం.